పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతరం హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టులో, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏమన్నారు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం అని చెప్పారు. మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు. దేశమంతరంగా ఇండియా తోటి పొత్తు పెట్టుకున్న పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ. మరి ఈ రోజు సిసోడియాకి బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీ ఇళ్లలోకి పోతే బెయిల్ వచ్చింది? మేము బీజేపీ ఇళ్లలోకి అని చెప్తున్నాము. మరి సిసోడియాకి బెయిల్ వచ్చింది అట్లా ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇంటికి పోయినా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము రెండోది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కుమ్ముకైన నిదర్శనం కూడా మేము చెప్పగలుగుతాం. సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారికి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈడీ కేసులో డెక్కన్ హెరాల్డ్. మరి ఇది ఇనిషియల్ ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో కుమ్ముకైనట్టేనా? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము న్యాయాలు పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది కూడా మీరు బీజేపీతో కుమ్ముకైనట్టేనా? చిదంబరం గారు కూడా బెయిల్ వచ్చింది. అతను కాంగ్రెస్ పార్టీయే కదా. మరి మీరు కూడా బీజేపీతో కుమ్ముకైనట్టేనా? ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిందని ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 2, బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఈరోజు వారు కూడా ఈరోజు విమర్శ చేయడం జరిగింది. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది. అన్ని పార్టీలు, ఈవెన్ బీజేపీ పార్టీ కూడా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐని కోరింది దర్యాప్తు కోసం. బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు? అంత పెద్ద స్కామ్ 750 కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఇద్దరు కొల్లుడు అయినట్టే కదా, నిదర్శనమే కదా. రెండోది, బండి సంజయ్ గారి కాన్స్టిట్యూన్సీలో అమృత్ అనే స్కీమ్ ఉన్నది, వాటర్ సప్లైకి సంబంధించింది. అది టోటల్ గా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్. అది కూడా ఈరోజు కరీంనగర్ జిల్లాలో, తెలంగాణలో చాలా ప్రాంతాలలో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నారు. సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బహుమతి అవుతారు. అతను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తున్నంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్, దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బంధువు చేస్తున్నంటే అది మీ కన్సైల్ ఉన్నప్పుడు ఇంతరు కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే మీరు ఇద్దరు కొల్లుడు అయినట్టుగా క్లియర్గా. ఈరోజు క్లియర్గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. దానికి బెయిల్ రావడం అనేది వీళ్ళకి కొంత అక్కసు ఎదుగుతున్నారు. తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ దాని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞత తెలుపడం పోయి అంత పైశాచికానందంగా అక్కసు వస్తున్నంటే మీరు ఎంత దిగజారు స్థాయిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చూస్తున్నాను, ఏదైతే నిజంగానే మీరు ఈడీసీఏబీని ప్రశ్నిస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడ్డ ఈ స్కీమ్ల మీద మీరు ఇమ్మీడియట్ గా ఈడీసీఏబీకి దర్యాప్తు చేస్తే మీరు ప్రజలు నమ్మే పరిస్థితి. లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకుని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈరోజు తేటతెల్లమని చెప్పి భావిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం.
వాదనలు అన్నీ కూడా మా ఛానల్ కాదు, మరి V6 ఛానల్ కావచ్చు, TV9 కావచ్చు, అన్ని ఛానల్స్ ఒక అనుకూలంగా ఈ పార్టీకి ఇస్తుందనే కాదు, ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంటన్నర కూడా క్లారిటీగా క్లియర్గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ పెట్టి వినిపించింది. సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషి అనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు, అసలు లేనే లేదు, ప్రూఫ్లే లేదు, అసలు ఏం లేదు, కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బెయిలిస్తే అన్యాయంగా 5.5 నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇవాళ బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా? ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి ఉంటాయి, పోతాయి. కానీ జిల్లా కోర్టులు కానీ, హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు వీళ్ళు అపాయింట్ అయిన తర్వాత జీవిత టైం పీరియడ్ వరకు ఉంటారు వాళ్ళు. న్యాయ వ్యవస్థ అది. కానీ న్యాయ వ్యవస్థ మీదనే, తీర్పు మీదనే మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే వీళ్ళకి ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది. 5.5 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద అసలు ఈమె దోషి అనడానికి ఏ ఆధారం లేవని చెప్పి అన్యాయంగా అమ్మాయిని పెట్టింది కదా, చదువుకున్న ఆమె, ఉన్నతమైన చదువు చదివింది ఆమె, ఎన్ని అబండాలు పెట్టింది కదా అని చెప్పి, ఇన్ని పుకార్లు పుట్టించానని చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన బెయిల్ మీద మాట్లాడడం అనేది ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీని భయపెట్టేయడానికి, అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారు అనే వ్యక్తి సావడానికైనా సిద్ధం, కానీ ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడబోయే వ్యక్తి కాదు. అట్లా చేసింటే కేసీఆర్ ఉండేది కాదు కదా. ఇలా న్యాయం పైన, దేశం పైన, రాష్ట్రం పైన, పేద ప్రజల పైన, రైతాంగం పైన ఒక విజన్ ఉంది కనుకనే ఆయన లెక్క చేయలేదు. ఒక న్యాయమూర్తుల మీద మాట్లాడడం అంటే మరి ఎంతవరకు ఇది? ఇంకా వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇక మేము చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. దేశంలో కొన్ని సంస్థలు ఎట్లా పనిచేయాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలి. గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో కేసు అవుతుంది, ఆ గవర్నమెంట్లో జైన్ అయ్యాకనేమో ఏమున్నా అనే టైప్లో గతంలో వివరించారు. ఇలా కేసు అట్లా కేసీఆర్ గారు అనుకుంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు కదా. ఆలోచన చేయాల. ఒక న్యాయమూర్తులే వాళ్ళంతా 1.5 hours చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద, పార్టీ మీద ఒక రకమైన అక్కస్తో మాట్లాడడం అనేది పద్ధతి కాదు. మరి ఆ పార్టీలో ఉన్న వాళ్లకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బెయిల్ వస్తేనేమో మరి అదేమన్నట్లా అంటే మీరు కుమ్ముక్కై వీళ్ళు కూడా కుమ్ముక్కైనట్లు అనుకోవాలా? ప్రజలు ఏమనుకోవాలా? న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద ఇట్లా వేస్తే ప్రజలకు ఎట్లా ఎట్లా నమ్మకం ఏర్పడుతుంది? ఇది రాజకీయ వ్యవస్థలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఇది ప్రైమరీ తర్వాత కేసులో కూడా ఈ రకంగానే 100% ఉంటుందని ప్రజలు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మొత్తం తమాషా చూస్తున్నారు. 10 ఏళ్ల ప్రభుత్వాన్ని చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు, ఏం జరుగుతుందో చూసిండ్రు. న్యాయ వ్యవస్థ పైన ఇట్లా దుర్మార్గంగా మాట్లాడడం అనేది ప్రజలు ఎవరు కూడా విశ్వసించారు. థ్యాంక్ యూ.